Lord and Savior Jesus Christ. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. Let's turn our Bibles for this evening meditation as a closing message on Hebrews 11th chapter. ఈ సాయంకాల సమయాన్ని మనం ముగించుకునే ముందు ధ్యానము కొరకై మనము హెబ్రీయులకు రాసిన పత్రికను చదువుకుంటాం. Hebrews 11th chapter verse 1 we'll read together. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. Now faith is the substance of things that you hope for and the evidence of things that you అదృశ్యమైనవి ఉన్నవాటి రుజువునై ఉన్నవి. Now faith is a substance. విశ్వాసం అనేది నిరీక్షింపబడుచున్న వాని యొక్క నిజ స్వరూపము. Substance means that which you can talk, you can touch, you can feel. దాన్ని మనం చూడగలము, దాన్ని తాకగలము, దాన్ని వివేచింపగలము. So whatever you can touch, whatever you can feel, whatever you can experience, that is called faith. సో మనం దేనైతే మనం చూడగలమో, దేనైతే మనం తాకగలమో, దేనైతే మనం ఆస్వాదించగలమో దాన్ని విశ్వాసంగా చూడబడచ్చు. Tangible things or things that are substance, which you can feel, which you can experience, which you can have the feeling, that you can say it's a thing that you hope for. మనము ఏదైనా వస్తువుని చూసినప్పుడు దాన్ని ముట్టుకోవడం కానీ, దాన్ని ఇలా ఉందని చూడడం కానీ, దాన్ని బట్టి మనం అది ఉన్నది అని మనము విశ్వాసం చెప్పగలము. And in other countries, in foreign lands, they have things very far off when you see from one house to the other house. చూసినట్లయితే బయట దేశాలు చూసినట్లయితే ఒక్కొక్క ఇంటి నుంచి ఇంకో ఇంటికి చాలా దూరం ఉంటుంది. And in that green fields, this girl looks and says, "Mommy, I see Elijah there." ఒక సాయంకాల సమయంలో ఒక బాలికలు నిలబడి ఉండి అక్కడ పచ్చికల్లో నిలబడి నేను ఏలియాని నేను చూస్తా ఉన్నాను అని చెప్తుంది. And the mommy says, "What is this you are saying? You see Elijah?" ఏందమ్మా ఏం చెప్తాను, నువ్వు ఎలీషాని చూడగలుగుతున్నావా? And she sees through the window, she peeps through the window and says, "I see Elijah there." అమ్మాయి చెప్తా ఉంది, నేను కిటికీలోంచి చూస్తా ఉంది, అమ్మ నిజంగానే నేను ఏలియాని చూస్తా ఉన్నాను. Then the mommy says, "Maybe you're blinking your eyes." లేదా నువ్వు ఏదైనా నీకు భ్రమపడుతున్నావేమో అంటా ఉంది. So sometimes when you blink your eyes, so you think that there is somebody is just gone by side of you, somebody just passed by you, so you imagine like that. ఒక్కొక్కసారి మనం ఇట్లా రెప్ప వేసినప్పుడు మనకు ఎవరు ఇట్లా వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, అలా నువ్వు భ్రమపడుతున్నావేమో తల్లి అని ఆ బాలికతో అమ్మ చెప్తా వచ్చింది. Maybe it's a dark image. ఏదైనా నీకు ఏదైనా చీకటిగా కనిపించిందేమో. Sometimes some people they say, "Oh, I see somebody sitting there, I see somebody standing there." కొంతమంది చెప్తా ఉంటారు, అక్కడ ఎవరో కూర్చోడం నేను చూస్తా ఉన్నాను, అక్కడ ఎవరో నిల్చి ఉన్నారని చెప్తా ఉంటారు. And then the mommy says, "Maybe you're daydreaming." Sometimes people daydream. కొంతమంది అమ్మాయి చెప్తుంది, మేబీ నువ్వు ఒకవేళ నువ్వు మేల్కొని ఉండి కళ్ళ కంటున్నావు అని చెప్తా ఉంది. Mummy said, "Maybe you're daydreaming." Sometimes daydream. You dream that Shah Rukh Khan has come and asked you for lunch, or Samantha came and asked you for dinner. So, or Donald Trump asking you for a project. Sometimes you daydream. Maybe you're daydreaming. అంటా ఉంది తల్లితో తండ్రి తన కుమార్తె అంటా ఉంది, నువ్వు పగటి కళ్ళగా అంటా ఉన్నావేమో, ఎవరు వచ్చారు ప్రఖ్యాత వ్యక్తులు అయితే వచ్చినాడు లేకపోతే కలగంటామో అలాంటిది కలగంటున్నావేమో నువ్వు అని అంటా ఉంది. She says, "No mommy, I see Elijah there." కానీ ఆ పాప చెప్తా ఉంది, లేదమ్మా నేను ఏలియాని నేను చూస్తా ఉన్నాను. Then the mom says, "Maybe you are imagining." Sometimes we imagine people. మనం ఏదో భ్రమపడుతున్నామో, నువ్వు ఏదో ఊహించుకుంటున్నామేమో, కల్పన కదా చేసుకుంటున్నామేమో అంటా ఉంది. And some people even they say, I have seen my grandfather in the wedding. Some people they say, "I see grandmother sitting in that chair." Sometimes they say they imagine, they have a imaginary pictures. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, కొంతమంది తమ వివాహాల్లో కూర్చొని చూస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు, ఏమంటే నేను నా అమ్మమ్మని చూస్తూ ఉన్నాను, నా తాతని నేను చూశాను, కూర్చొని ఉన్నారు అని చెప్తా ఉంటారు. So faith is not a dark image. విశ్వాసం అన్నది ఏదో చీకటి కోణం కాదు, కానీ faith is not an imaginary picture. విశ్వాసం అనేది మనం ఏదో ఊహించుకునేది కాదు. Faith is not a daydream. ఏదో పగటి కల కాదు అది విశ్వాసం అన్నది. Faith is the substance of things that you hope for. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన యొక్క నిజ స్వరూపమై ఉంది. I used to organize very big meetings in those days 25 years ago.
20 నుండి 20 సంవత్సరాల పూర్వం 20 సంవత్సరాల పూర్వము నేను పెద్ద పెద్ద కూడికలను నిర్వహించేవాడిని. That meeting is not going on, but 3 months before, I used to imagine, I used to see, people coming, eating, the floodlights and the chairs and the decoration, everything. I used to see with my spiritual eyes. కొన్ని మాసాలుగా ఆ కూడికలు ఏం జరగడం లేదు, కానీ నేను అట్లా ఊహించుకుంటా ఉన్నాను. ఆ కూడికలు జరుగుతూ ఉన్నాయి, అందరూ భోజనం చేస్తూ ఉన్నారు, కూర్చొని లైట్లు అవన్నీ చూస్తూ ఉన్నాను. అలాంటివి నేను ఊహించుకుంటా ఉన్నాను. Probably in the month of December it will happen, but 2 months before only, I used to see with my inner eyes, with my spiritual eyes, with my divine eyes. I could see people coming, people eating, the lights and the decoration and the crusade going on. ఏదో కొన్ని మాసాలకు ముందు డిసెంబర్లో జరుగుతుందంటే కొన్ని మాసాలకు ముందే నా విషయాలని నేను ఆత్మీయ కోణంలో, ఆత్మీయ దృష్టిలో నేను చూస్తూ ఉన్నాను. ఆ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, కూడికలు జరుగుతూ ఉన్నాయి, మనుషులు వస్తూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నారు, ఆ డెకరేషన్ అంతా చూస్తూ ఉన్నాను నేను. What my inner eyes can see, maybe my physical eyes may not see. నా అంతరాత్మలో ఆత్మీయమైన ఆ కన్నులు చూస్తున్న ఆ దృశ్యాన్ని నా బాహ్యమైన ఈ నేత్రములు చూడలేవు. My spiritual eyes, my inner man, my spiritual man sees what my outer man, my outer eyes cannot see. ఏవైతే నేను ఆత్మీయకరమైన కళ్ళతో నేను చూస్తూ ఉన్నానో, ఏదైతే అనుభవిస్తూ ఉన్నానో అవి నా అంతరంగం బయట ఉన్న ఈ కళ్ళు చూడలేవు. That's the reason elders obtain testimony. Hebrews 11 verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు. Hebrews verse 2 says, by this elders have obtained testimony. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారని చెప్తా ఉన్నారు. How did elders obtain testimony? ఎలా ఈ పెద్దలు సాక్ష్యం పొందారు? By faith they obtained testimony. వారు విశ్వాసమును బట్టి సాక్ష్యాన్ని పొందారు. Brother Baksin, he used to conduct conventions in those days itself. బక్సింగ్ గారు ఆ దినాల్లోనే కాన్గ్రిగేషన్ జరిపేవారు. And 30,000 people used to come. సుమారు 30,000 మంది వరకు వచ్చేవారు. And he used to feed them not one meal, only to feed for Easter one dinner only. Ours is over. 30,000 మందికి ఒక్క పూటనే కాదు 3 పూటలు భోజనం చేయాలి, ఏర్పాటు చేయాలి. మనం మొన్న ఈస్టర్ రోజున భోజనం ఏర్పాటు చేసాం, చాలా ఖర్చు అయింది. So not just for one time, it is for 10 days for 3 meals. 3 పూటల భోజనం 10 దినముల వరకు ఆ కాన్వకేషన్లో ఏర్పాటు చేయాలి. And elders went and showed him the Indian Overseas Bank. He used to have an account in Indian Overseas Bank. So they showed the account and there was only 300 rupees it seems. బక్సింగ్ గారికి ఓవర్సీస్ బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఉండేది. దాని పాస్బుక్ని తీసుకెళ్ళి చూపించారు. అయ్య గారు మీ అకౌంట్లో 300 మాత్రమే ఉన్నాయని సంఘ పెద్దలు వెళ్ళి చూపించారు. Because Brother Baksin had Indian Overseas Bank account, I opened account in Indian Overseas Bank. బక్సింగ్ గారు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ తనకు ఉంది కాబట్టి నేను కూడా అదే బ్యాంక్ అకౌంట్ నేను తీసుకున్నాను. Our ministry account, Soldiers of Christ account, is in Indian Overseas Bank. Recently we received government check called 30,000 rupees for the Christmas program. Soldiers of Christ Ministries మన చర్చ్ సంబంధించిన అకౌంట్ని కూడా ఆ బ్యాంక్లోనే తెరిచాము. దాన్ని బట్టి దేవుడు క్రిస్మస్ మాసంలో గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అనుగ్రహించినాడు. So he used to use a patent word, we will pray. అతను ఎప్పుడు కూడా ఒకే మాట చెప్పేవాడు, మనం ప్రార్థన చేద్దాం. And he went into his room, he was still praying. అతను తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. And somebody brought the visiting card and said, who is Baksin? ఒక వ్యక్తి వచ్చినాడు, విజిటింగ్ కార్డ్ పట్టుకొని బక్సింగ్ గారు ఎవరు అనుకుంటూ వచ్చాడు. They called the man of God, so he went out. The Baksin went out of the gate. చెప్పారు బక్సింగ్ గారు గేట్ బయటకు వెళ్ళాడని. And he has seen all the lines piled up, one lorry with rice, one lorry with dal, one lorry with the baskets, everything that needed not only for 10 days and for the handmaidens and God servants to have throughout the year. చూసినట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే పిలిచాడు, బక్సింగ్ గారు గేట్ బయటికి వెళ్ళాడు. చూస్తే లారీలు అన్నీ లైన్గా కట్టి ఉన్నాయి. ఆ లారీలలో కొన్నింటిలో బియ్యం ఉన్నాయి, కొన్నింటిలో పప్పులు ఉన్నాయి, అన్ని విషయాలు ఆ 10 దినముల కూడికలకే కాకుండా ఆ సంవత్సరం అంతా కూడా వచ్చేంతగా సరుకులు అక్కడ ఉన్నాయి. And they have obtained testimony because of their faith. ఆ సాక్ష్యాన్ని వాళ్ళు ఆ విశ్వాసాన్ని బట్టి పొందినారు. And you all know D.L. Moody.
డేల్ మోడీ గారు మీ అందరికీ తెలుసు. And D.L. Moody was a great man of faith. He has organized crusades in those days. In his ministry, then all the heroes of faith comes. డిఎల్ మోడీ గారు కూడా ఆ సమయాల్లో తను ఎంతో పెద్ద పెద్ద కూడికలు అతను ఏర్పాటు చేసేవారు. విశ్వాసం బట్టి ఆయన నిలబడతా వచ్చినారు. You all know Billy Graham Ministries. I was official translator for about 8 months in their ministry. He was also organizing crusades, and word says that there is no one person like Billy Graham who has reached the masses like him. బిలీ గ్రహాం గారు కూడా ఎన్నో కూడికలు ఆయన ఏర్పాటు చేసేవారు. ఆయన దగ్గర నేను 8 నెలలు అక్కడ ట్రాన్స్లేటర్గా ఆఫీషియల్ ట్రాన్స్లేటర్గా పనిచేస్తాను. అతను చేసిన కూడికలు ఎవరు చేయలేదని చెప్తా ఉంటారు. And you all know Paul Yonggi Cho, a great servant of God. పాల్ గురించి కూడా మీరు విని ఉండవచ్చు. And one of the crusades I was with him, and he was sharing one a testimony. అతను ఒక కూడిక నిర్వహించినప్పుడు తన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. And when he started his ministry, he used to go walking for house visiting. తను పరిచర్యను ప్రారంభించినప్పుడు ఇంటింటికి దర్శించడానికి తను కాలినడకన వెళ్ళేవాడు. And by faith in the church, he pulled his strength and said, God has given me a rolling chair and the table and the ranger. చెప్తూ వచ్చినాడు, దేవుని విశ్వాసం ఉంచడాన్ని బట్టి దేవుడు నాకు ఒక చైర్ను టేబుల్ని ఇచ్చినాడు. Then the youth in the people in the church, అరే నాకు తినడానికే తిండి లేదు, ఈయన రేంజర్ అంటున్నాడు, ఈయన రేంజ్ ఏందో చూద్దాం. So they want to see and they want to visit pastor's house. చెప్తూ వచ్చినాడు. అప్పుడు తన సాక్షిని పంచుకున్నప్పుడు యవనస్తులు కొంతమంది అనుకుంటా వచ్చినారు, ఈయనకి తినడానికి తిండి కూడా లేదు, అతని దగ్గర రేంజర్ సైకిల్ ఉందని, అతని దగ్గర చైర్ టేబుల్ ఉందని చెప్తా ఉన్నాడే, ఇది నిజమా కాదా వెళ్ళి చూద్దామని వాళ్ళు అనుకున్నారు. So young people, they came to pastor's house. సేవకుని ఇంటికి ఆ యవనస్తులు వచ్చారు. Paul Yonggi Cho was very excited to receive them, so he brought them in and he spread the carpet. పాల్ యాంగి చో గారు యవనస్తులు రాగానే ఎంతో సంతోషించి వారు కూర్చోడానికి వేశారు. And they were looking around, what is there in the house? Is there any ranger? Is there any table? Is there any rolling chair? You know rolling chair, right? In the offices you move and do work, and so we have rolling chairs here actually. These are the chairs. I mean, you can work in the office turning this side and that side. ఆ యవనస్తులు ఆ చాప పరిచినప్పుడు ఆ చాప మీద కూర్చొని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ సేవకుడు ఏదో చెప్పాడే, ఏదో రేంజర్ సైకిల్ ఉందని, ఏదో చైర్ ఉందని చెప్పాడే, ఏం కనిపించట్లేదు అని చూస్తూ ఉన్నారు. And they couldn't control, and they said, Pastor, where are the ranger? Where is the table? Where is the rolling chair? వారు ఇక ఆగబట్టలేక అడిగేశారు, ఏందయ్యా నువ్వు చెప్తా వచ్చారు మీరు, కానీ ఎక్కడ ఉంది ఆ రేంజర్ సైకిల్ ఏది, ఆ టేబుల్ ఏది, ఆ చైర్ ఏది, అది అడుగుతా ఉన్నారు. And he pulled his faith and he said, God has given there in my stomach, and you will see one day. అది చెప్తా వచ్చినాడు, విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చినాడు, అవి నాకు కడుపులో ఉన్నాయి, ఏదో ఒక రోజు బయటకు వస్తాయని. And this Totti gang, Koti Mutta, they've gone out and they made fun of the pastor, saying that pastor is pregnant in his stomach. What are they? Rolling chair is there, table is there, and the ranger is there. యవనస్తులు బయటికి వెళ్ళి అల్లరి బుక్కగా మాట్లాడుతూ ఏదో అతని గురించి గేలి చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ పాస్టర్ కడుపులో ఉన్నాయంట, అంటే ఇతను గర్భంతో ఉన్నాడు, ఏదో ఆ సైకిల్ కానీ ఆ రేంజర్ సైకిల్, ఆ టేబుల్, ఆ చైర్ అన్నీ కూడా ఒకరోజు బయటకు వస్తాయన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. And I was in South Korea, I remember. So this company is in losses, and they were thinking what to do with the furniture of the company in South Korea. So somebody said, the worker in the company said, Ayya, our missionary goes by walking. Can we give this ranger? Can we give this table? Can we give this furniture for his office he will use? కానీ ఆ సౌత్ కొరియాలో ఒక కంపెనీ ఉన్నది. అక్కడ ఆ కంపెనీ చాలా దినం నుండి ఆ కారాగారంలో చాలా నష్టం ఉంది, వాటిల్తా ఉంది. వాళ్ళు బిజినెస్ని వాళ్ళు నష్టంలో నడుస్తూ ఉన్నప్పుడు ఒక పని చేసి అతను చెప్తా వచ్చినాడు, మన దగ్గర ఒక మిషనరీ గారు ఉన్నారు, అతనికి కాలినడకన వెళ్తూ ఉంటాడు, అతనికి మనం ఒక రేంజర్ సైకిల్ అలా కూర్చోడానికి ఏమన్నా టేబుల్ లాంటివి ఇద్దాము అని చెప్పాడు. A company's CEO's ranger and a rolling chair and a table was given to this person. ఆ కంపెనీ యొక్క యజమాని యొక్క వాడే ఆ రేంజర్ సైకిల్ కానీ ఆ టేబుల్ ఆ చైర్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. Paul Yonggi Cho was dying with a TB. A Sunday school girl shared gospel with him, and he is the biggest pastor, having 30 lakhs membership in his church. చూడండి, ఆ సహోదరుడు
తను టీబీతో బాధపడుతున్నప్పుడు కూడా ఎంతో పరిచయం చేశాడు. ఒక సహోదరి ఒక యవనస్తురాలకు సాక్ష్యం ఇస్తా వచ్చింది తను చేసిన పరిచర్య గురించి. And he is saved. He has become biggest pastor. His church membership has 30 lakhs people. 30 లక్షల మంది గల ఆ మెంబర్షిప్ గల సంఘం నాకు స్థాపిస్తా వచ్చాడు. How did elders obtain testimony? ఎలా పెద్దలు సాక్ష్యాన్ని పొందినారు? And because of their faith they got testimony. వారు ఉంచిన విశ్వాసాన్ని బట్టి వారు సాక్ష్యాన్ని పొందారు. And you all know there is great man of God. In those days only he used to have 2000 kids for orphanage. ఆ దినాల్లో ఒక దైవజనుడు ఉండేవారు. అతని అనాథాశ్రయంలో 20,000 మంది పిల్లలు ఉండేవారు. 2000 people. You know, can you imagine 2 people only? It's very difficult. Having 2000 kids in the orphanage, how wonderful it is. 2,000 మంది అనాథ పిల్లలు వాళ్ళని పోషించడం అనేది ఎంతో కఠినమైన విషయం. For 2 children only nowadays, you know, parents struggle a lot. ఒక 2 పిల్లలకే ఈ దినంలో మనం చూసే ఇంట్లో అయితే 3 పూటలు ఆహారం పెట్టడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. కానీ అతని దగ్గర 2,000 మంది అనాథ పిల్లలు అనాథాశ్రయంలో ఉన్నారు. And he is a man of prayer. He was praying one day. అతను ప్రార్థన పరుడు. అతను ఒక దినాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. And people who works in the kitchen, they came to him. ఆ కిచెన్లో పనిచేసేవారు అతని దగ్గరకు వచ్చారు. And they said, there is nothing in the kitchen. What you want us to serve? అయ్యా, కిచెన్లో చూసినట్లయితే ఏమి వండడానికి ఏ సామాగ్రి కూడా లేదు, మరి ఏమి వండమంటారని అడిగారు. And he said, no, make them to sit in the lines. పని చేయండి, అందరినీ కూడా వరుసలో కూర్చోబెట్టండి. And they made them to sit in the lines. అలాగే వారు అందరినీ వరుసలో కూర్చొని పెట్టారు. And again they said, Mullah, there is nothing in the kitchen. What you want us to serve? అయ్యా, మరి అలా కూర్చోబెట్టమంటున్నారు కానీ మరి కిచెన్లో ఏమీ లేదు, ఏం సార్ వాళ్ళకి ఏమి మనం భోజనం పెడతాం? Mullah was a man of faith. He made them, can you serve the glasses and serve them glasses? మొదటి దైవజనుడు చెప్తా వచ్చినాడు, అందరిని కూర్చోబెట్టి వారికి గ్లాసుల్లో నీళ్లు పెట్టమని చెప్పాడు. And he said, they came to Mullah, are you gone crazy or you gone mad? There is nothing in the kitchen. What you want us to serve? వారు ఇంకా వారు ఓపిక నశించిపోయి, ఏందయ్యా మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా, మీకు ఏమన్నా మెరిగా ఉందా, మీరు ఇట్లా ఏమీ లేకున్నా కూడా మమ్మల్ని అన్నం పెట్టమని చెప్తా ఉన్నారు. And he said, please serve them the water. చెప్తా వచ్చినాడు, వారికి నీళ్లు సరఫరా చేయండి. And there was a big noise at the gate. Wagons have come and they said, "Hare, we are looking for Muller's orphanage. Where is Muller's orphanage?" They brought in the wagons hot cakes, hot burgers, hot dogs, you know, very warm, just prepared for this orphan children. There was a function, expected crowd didn't come. So they said, how can we, what we do with the excess food? They said, Muller's orphanage is here. Time is over, but let's take, still maybe they may have for breakfast. చూసినట్టయితే ఆ సమయంలోనే గేట్ దగ్గర ఒక శబ్దం అవుతా వచ్చింది. కొన్ని వాహనాలు అక్కడ వస్తూ వచ్చినాయి. అక్కడ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇక్కడ ముల్లర్ గారి యొక్క ఆర్ఫనేజ్ ఎక్కడ ఉంది, అనాథాశ్రయం ఎక్కడ ఉంది మేము అని వాళ్ళు వచ్చారు. వారు ఎందుకు వచ్చారంటే వారు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు, కానీ వారు ఊహించినంత మంది అతిథులు రాలేని కారణాన వారికి ఆహారం ఎంతో మిగిలిపోతూ వచ్చింది, ఎంతో మంచి ఆహారం వారికి సిద్ధపడతా వచ్చింది. సో వారు ఏం చేద్దామని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ అనాథాశ్రమం ఉంది, ఆడికి వెళ్ళి ఇద్దామని చెప్పి వాళ్ళు అంతా తీసుకొని ఆ వాహనాల్లో వచ్చారు. By faith elders obtain testimony. చూడండి, విశ్వాసమును బట్టి ఆ పెద్దలు సాక్ష్యాన్ని పొందినారు. Hebrews 11 verse 4 will read. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. Please read. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతను మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడాల్చున్నాడు. So now let me ask you a question. మిమ్మల్ని ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. Why God has accepted Abel's offering, why he didn't accepted Cain's offering? ఎందుకు దేవుడు హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, ఎందుకు కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు? You know, I heard some preachers preaching also like this. Abel brought fatted goat or sheep to offer, whereas Cain brought rotten or spoiled all the vegetables to give an offering to the Lord.
కొంతమంది దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా ఈ సందర్భం వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, హేబేలు మంచి క్రొవ్విన వాటిని తీసుకొని దేవుని బలికి అర్పించాడు. అయితే కయ్యేను తను చాలా పాడైపోయిన కూరగాయలు తీసుకొని వచ్చి అక్కడ అర్పణగా అర్పించాడు, అందుకే దేవుని అతని అర్పణను లక్ష్య పెట్టలేదని చెప్తా ఉన్నారు. Word of God doesn't say he brought the best, he brought the worst, but both of them brought their offerings. కానీ అక్కడ వాక్యంలో అలాంటి మాట రాయబడలేదు. వారి అర్పణను తీసుకొని వచ్చారని మాత్రమే రాయబడింది. But when Cain was offering, maybe he thought, oh, my mother, father, they don't have any work, that's the reason they asked me to offer, because they were saying, let me offer something to the Lord. He might have thought like that. ఒకవేళ కయ్యూను ఇలా తను అర్పించేటప్పుడు ఇలా అనుకుండవచ్చు, ఏంది మా అమ్మ నాన్నకి పని లేదు, ఎప్పుడు చూసినా ఈ అర్పణలు అర్పించమంటా ఉన్నారు, ఎందుకనే చేయాలని చెప్పి ఏదో అట్లా ఊహించి ఉండవచ్చు. But when Abel was offering, he has offered, having faith that God will accept my offering. కానీ హేబేలు తన అర్పణ అర్పించినప్పుడు సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన ఇష్టముతో దేవుడిని అర్పణను అంగీకరిస్తారన్న విశ్వాసముతో తను అర్పించినాడు. How he has been counted righteous because of his faith, he was counted righteous. చూసినట్లయితే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినాడని రాయబడతా వచ్చింది. Not by an offering, but by faith he has offered a better sacrifice unto the Lord. బలి అర్పించడం మాత్రమే కాదు, కానీ విశ్వాసమును బట్టి అతను శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినాడు. By that he was counted as righteous. అందుకని దాన్ని బట్టి అతను తన విశ్వాసం బట్టి అతను నీతిమంతుడని ఎంచబడతా వచ్చినాడు. I visited one house. నేను ఒక దినం ఒక ఇంటిని దర్శించాను. And the only girl was there in the house. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మాత్రమే ఉంది. And parents are not there. వారి తల్లిదండ్రులు లేరు అక్కడ. And nobody was there. ఇంకెవరు లేరు. And this girl was there. అమ్మాయి మాత్రమే ఉంది. And she's of my age. In those days I was early started ministry, so I was also young, and this girl is also young, and I was slowly trying to talk to her. నేను పరిచర్య ప్రారంభించిన సమయం చూసినట్లయితే నేను చాలా యవనస్తుడిగా ఉన్నాను. ఆ సమయంలో నేను దర్శించడానికి ఆ ఇంటికి వెళ్తూ వచ్చినాను. నేను ఏ వయసులో ఉన్నానో ఆ అమ్మాయి కూడా అదే వయసులో ఉంది. ఆ అమ్మాయితో నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. Then I asked, are you born again? నేను అమ్మాయిని అడుగుతూ వచ్చాను, నువ్వు తిరిగి జన్మించావా? Then immediately she said, born again, what is born again? Like that, though she is from Hebron background, but not aware to answer the question. ఆ అమ్మాయి దేవుని వాక్యం ఎరిగిన మనిషి అయినా కానీ హెబ్రోన్ సావాసం వెళ్తా వచ్చినా కానీ ఈ తిరిగి జన్మించిన విషయం గురించి తను సతమతవచ్చు. తన ఆ ప్రశ్నకి తన దగ్గర జవాబు లేదు. And then I asked, are you received Jesus Christ? Did you accept him as personal savior? Like that I was explaining the question. ఆమెకి నేను ఇంకా ఆ ప్రశ్నను ఇంకా సులువు చేయడానికి అడుగుతూ వచ్చాను. అమ్మ, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించావా, నువ్వు ఆయనని నీ హృదయంలోకి చేర్చుకున్నావా అని అడుగుతూ వచ్చాను. And the answer she gave me surprises today. నేను ఆ అమ్మాయి నాకు ఇచ్చిన ఆ జవాబు ఈనాటికి కూడా నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. She said, I accepted Jesus Christ as my savior. I don't know whether he accepted me or not. తను చెప్తా వచ్చిన మాట ఏంటంటే, నేనైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించాను, కానీ ఆయన అంగీకరించాడో లేదో నాకు తెలియదు అంటుంది. Many Catholics, they believe Peter has a big rod and making choices, let Christopher enter, let Vamshi stop, like that. So they think whether I may go to heaven, whether I may not go to heaven. ఈ క్యాథలిక్ సావాసం చెందిన వారు ఇలా విశ్వసిస్తూ ఉంటారంటే, పేతురు చేతిలో కర్ర ఉంటుంది, అతను పట్టుకొని ఎవరు దేవుని రాజ్యం ప్రవేశిస్తారు లేదా ఎవరు పాత్రులు కారు అని తాను ఎంచుకుంటాడు లేదా తీసుకుంటాడు, ప్రవేశం కల్పిస్తాడని అనుకుంటారు. In half of you, those who are sitting here, even among us in our fellowship right now in our prayer hall, half of you believe I may go to heaven, I may not go to heaven. వారి గురించి పక్కన పెడితే వ్యక్తిగతంగా మనం సహవాసంలో ఇక్కడ కూర్చున్న మనము కూడా మనలో సగం మంది మనం దేవుని రాజ్యానికి వెళ్తామా లేదా అనే ఒక అనుమానంతో ఉంటాం. You never say I will go to heaven. You say I may go to heaven, I may. So you don't have assurance of salvation.
సో చూడండి, ఆ రక్షణ గురించిన నిరీక్షణ లేని వారుగా ఉంటాం. ఆ ప్రశ్న వచ్చినప్పుడు వెళ్తానో లేదో అనే అనుమానముతో ఉంటాం. I will go to heaven. Nobody says the moment you accept Jesus Christ, you are born to go to heaven. So by faith you should say, I will go to heaven and Jesus is my righteousness and he has become my imputed righteousness. సో చూడలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించినప్పుడే ఆ క్షణంలోనే పరలోక రాజ్యానికి నువ్వు వారసుడుగా చేయబడతా వచ్చినావు. ఇంకా నీకు ఏ అభ్యంతరం లేదు. నువ్వు నిర్భయంగా విశ్వాసముతో ధైర్యంగా నువ్వు చెప్పగలగాలి, నేను దేవుని రాజ్యానికి వెళ్తానని చెప్పేసి. And that's the reason, that's the way you can please the Lord. అందుకే దేవుడు నీతిమంతుడైన దేవుడు మన నీతిమంతులుగా తీరుస్తా వచ్చినాడు. How can you please the Lord? దేవుని మనం ఎలాగా మనం తృప్తిపరచగలము? Hebrews 11 verse 6 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మాట రాయబడతా వచ్చింది. Hebrews 11 verse 6 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. Please read. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలను కదా. Without faith it is impossible to please God. చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టడై ఉంటే అసాధ్యము. In a communist country, a Bible woman was there. ఒక కమ్యూనిస్ట్ దేశంలో ఒక వాక్యం చెప్పే ఒక స్త్రీ ఉండెను. And she is an evangelist. She goes door to door, shares the gospel, and whatever they give, that roti, that food will be her food for that day. ఆ స్త్రీ తను సువార్త పరిచయం చేస్తూ ఉంటుంది. ఇంటింటికి వెళ్ళి తను సువార్త అందరితో పంచుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఏది పెడితే ఏ భోజనం పెట్టినా మా సామాన్యమైన భోజనం తింటూ అలా తన జీవితాలు గడుపుతూ ఉంది. And one day she's not feeling well and she is not able to go out. ఒక దినం తను కొంచెం అనారోగ్యం కారణాన్ని బట్టి తను బయటికి వెళ్ళలేకపోయింది. And she was praying, Lord, you have to send me roti, you have to send me bread. Unless you send me, I cannot eat. You have to send, you know that I'm not feeling well, so please give me your grace. So she was praying like that. తను ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను బయటికి వెళ్ళలేను, ప్రభువా మీరే నాకు ఆహారాన్ని సిద్ధపాటు చేయండి, నాకు ఏర్పాటు చేయండి అని తను ప్రార్థన చేస్తూ ఉంది. And one atheist was going by the side of her door. ఒక హేతువాది ఆ ఇంటి ఎదురు నుంచి వెళ్తా ఉన్నాడు. And he heard this woman's prayer. ఈ స్త్రీ చేస్తున్న ఈ సహోదరి చేస్తున్న ప్రార్థన తను విన్నాడు. And he thought, what is this crazy woman? What is she praying? God has to send bread, it seems. If God sends only, she will eat, it seems. She will die, this crazy woman. So he went to a general store, Kirana Kottu, and brought a sirmal, bread, and thrown from the window. హేతువాది ఆ ప్రార్థన ఆ స్త్రీ చేస్తున్న ప్రార్థనని విని చాలా నవ్వుకున్నాడు. ఏంది పిచ్చి పట్టిందా, దేవుడేంది, దేవుని ప్రార్థన చేయడం దేవుడేంది, ఆమె భోజనం తీసుకురావడం ఏంది అని ఆలోచించి తానే వెళ్ళి అక్కడ నుంచి భోజనం తనకు బ్రెడ్ తీసుకొని వచ్చి ఆ కిటికీలోంచి లోపలికి విసిరాడు. And immediately she was saying, hallelujah, thank you Jesus, praise the Lord, God has sent me roti, bread. And she was praising the Lord. ఆ స్త్రీ అంటా వచ్చింది, దేవుని స్తుతిస్తా, హల్లెలూయా, దేవుడు నా కోసం భోజనం పంపించాడని చెప్పి దేవుని స్తుతిస్తా ఉంది. And this atheist fellow got very angry and went inside. Hey ముసల్దారా, దేవుడు పంపించిందా, నేను పంపించిన, నువ్వు సస్తావని, I have not seen so crazy mad person like you. That's the reason I went to a general store and brought this sirmal and threw it and I gave it. He was shouting. ఆ హేతువా చెప్తా ఉన్నాడు, ఏంది లోపలికి వచ్చా, చాలా కోపం వచ్చింది దానికి. ఏందమ్మా నేను ఏం మనిషివి నువ్వు, నేను తీసుకొని వచ్చాను, నేను ఇవన్నీ తీసుకొని దేవునికి చెప్తా ఉన్నావు, ఏంది నేను తీసుకొచ్చానని చెప్పి లోపలికి వచ్చి ఆమె మీద కోపడతా ఉన్నాడు. And she, without any kind of hesitation, she said, అయ్యా దేవుడు పంపించాడు, God has sent it, devil has brought it అని అమ్మాయి చెప్తా వచ్చింది. ఓకే, ఏ అనుమానం లేకుండా ఒకటే మాటతో చెప్తా వచ్చింది, అయ్యా ఇది దేవుడు పంపించినాడు, సాతాను ద్వారా దేవుడు పంపించినాడు అని చెప్తాడు. She said, అయ్యా God has sent it, devil has brought it. దేవుడు పంపించాడు, సాతాను తీసుకొని వచ్చిందని చెప్పాడు. So without faith it is impossible to please God. నిజంగానే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. I was looking at one of the picture which we started in 1990, that VBS photo, because I want to send it to London.
our brother who was a part of our ministry, he's settled in London, so he's sending me all the documents and all. So I was sending that picture. In that picture I was more younger than this boy. Now it's like a very fifth class boy, and in those days, and God used us to conduct crusades, VBS, rallies, and it is really, it's only by faith that we could able to do that. ఆ దినాల్లో చూసినట్లయితే 1990 సంవత్సరంలో బీబీఎస్ ఒక జరుగుతూ వచ్చిన ఆ ఫోటో నేను చూస్తూ వచ్చినాను. సహోదరుడు లండన్లో ఉన్నాడు, అతనికి ఆ ఫోటోని పంపించాలి. ఆ ఫోటో చూస్తూ వచ్చినప్పుడు నేను అన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాను. ఆ దినాల్లో అన్ని క్రూసేడ్లు, ఎన్ని మీటింగ్స్, ఎన్ని వీబీఎస్లు, ఎన్ని పరిచయాలు చేస్తూ వచ్చామని జ్ఞాపకం చేసుకొచ్చి వచ్చినాను. అవన్నీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టే జరుగుతూ వచ్చినాయి. Without faith it is impossible to please God. చూస్తూ వచ్చినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యమైన The one who comes to God should know, should believe that there is God and he is a rewarder of them those who seek him. సో దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేడు వాడని నమ్మవలను కదా. When you say there is God, you should believe there is God and he is a rewarder of them those who seek him. నువ్వు ఎప్పుడైనా దేవుడు ఉన్నాడని చెప్తూ వచ్చినట్లయితే దేవునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచే నీవు ఫలమును పొందుతావన్న విశ్వాసం కలిగి ఉండాలి. How many of you know this bulb? ఈ బల్బు మీ అందరికీ, How many of you see this bulb? ఈ బల్బుని ఎవరు చూసారు? Can anyone tell me who invented this bulb? ఈ బల్బుని ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? Who invented this bulb? బల్బుని ఎవరు కనిపెట్టారు? Edison. Thomas Alva Edison. థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బుని కనిపెట్టారు. I went to his workshop in New Jersey and I went to that first street with lit up with the lights called Christie Street. నేను ఆ న్యూ జెర్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతని వర్క్షాప్, అతను పనిచేసిన స్థలానికి వెళ్తా వచ్చాను. ఆ స్థలం నేను సందర్శిస్తూ వచ్చినాను. And you can see in our channel I explained how he tried 1,000 times. I invented bulb finally. ఎన్నో వేల సార్లు తను ప్రయత్నం చేసి చివరిగా తను ఆ బల్బుని కనిపెట్టినాడు. If you say I will use bulb in my prayer hall, in my dining hall, in my in my every room, even in my bedroom, but I don't believe if Thomas Alva Edison is there, will that be right? ఇప్పుడు నేను ప్రార్థన స్థలంలో కానీ నా గదిలో కానీ ప్రార్థన స్థానంలో కానీ నేను బల్బుని ఉపయోగిస్తూ థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు నాకు తెలియదు అని చెప్పగలనా? Will you say that? చెప్పగలవా? When you look at this bulb, what do you say? There is a Thomas Alva Edison and his invention is this bulb, you have to say. చూసినట్లయితే ఈ బల్బును మనం వాడుతున్నాం అంటే థామస్ ఎడిసన్ గారు ఉండేవారు, ఆయన ఇది కనిపెట్టాడని నువ్వు చెప్పాలి. See, this is the invention of Thomas Alva Edison. ఇది థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఆయన కనిపెట్టినది ఇది. And how many of you have gone into the flight? How many of you have traveled by flight? ఎంతోమంది మీరు విమానంలో ప్రయాణం చేశారు? By God's grace, I have traveled around 40 countries and hundreds of times I have taken flight. దేవుని కృపను బట్టి నేను 40 దేశాలను నేను సందర్శిస్తూ వచ్చాను. అనేక విమాన ప్రయాణాలు నేను చేస్తూ వచ్చాను. Even today, to travel in flight, I really spend half an hour time looking at that windows, looking at that how they made, how they created. I really get surprised looking at the flight. ఈ దినానికి కూడా నేను ఫ్లైట్ విమానంలో ఎక్కినప్పుడు చూస్తూ ఉంటాను. ఆ కిటికీలను కానీ అక్కడ ఉన్న చైర్స్ని కానీ చూస్తూ ఉంటాడు, ఎలా కనిపెట్టారు, ఎలా దీన్ని సృష్టించారు అని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. So many tons of weight, it slowly flies in air. ఎన్నో వేల టన్నుల బరువున్న ఆ విమానము అలా మెల్లిగా గాల్లో ఎగిరిపోతూ ఉంటుంది. Oh, what a noble invention. ఎంతో గొప్ప ఆవిష్కరణ అది. But Samuel, I don't believe that there is right, brother, but I fly everywhere. I fly to Singapore, I fly to London, I fly to America. I will fly 17 hours, I will fly 14 hours, but I don't believe there is right, brothers. He will say, what mad fellow he is enjoying flight but not believing that there is right, brothers.
రైట్ బ్రదర్స్ అనేవారు విమానాన్ని కనిపెట్టారు. కానీ ఇప్పుడు నేను విమానంలో నేను ఎక్కుతా ఉన్నాను, 14 గంటలు 17 గంటలు ప్రయాణం చేస్తూ ఉన్నాను. కానీ ఆ రైట్ బ్రదర్స్ ఉన్నారో నాకు తెలియదు అని అన్నట్టయితే వెర్రివాడిగా నన్ను చూస్తారు. You say, "Arey, it is Wright brothers who invented, and their invention you are enjoying, and that's the reason." You say the flight is there and the Wright brothers invention. అయ్యా, రైట్ బ్రదర్స్ అనేవారు ఇద్దరు ఉన్నారు, వారే ఈ విమానాన్ని కనిపెట్టినారు, వారే ఆవిష్కరించారు, దాన్ని బట్టే మనం ఇప్పుడు వాటిని ఉపయోగిస్తున్నాం అని చెప్తాం. Then I said, no. Actually, I was sleeping in my house. లేదు, నేను నా ఇంట్లో పడుకొని ఉన్నాను. But there is a ground nearby my house. మా ఇంటి ఎదురు ఒక ఖాళీ స్థలం ఉన్నది. And a big bang sound came. ఒక పెద్ద శబ్దం వచ్చింది. And that wings came. అలాగే ఆ రెక్కలు వచ్చాయి. And the chairs came. ఆ చైర్లు వచ్చాయి. Cushions came. ఆ వాటి మీద ఉన్న కుషన్స్ వచ్చాయి. And the wheels came. దానికి ఉన్న టైర్స్ వచ్చాయి. And 747 has come. మీతో సంబంధించిన అన్నీ కూడా వచ్చాయి. Do you believe, sir? ఇవి దాన్ని మీరు నమ్ముతారా? Reverend Christopher is already laughing. How can come? అది ఎలా వస్తుందని నవ్వుతున్నాడు. No, somebody has to make it. కాదండి, ఒకరు దాన్ని సృష్టించాలి, ఆవిష్కరించాలి. Somebody has to create it. దాన్ని సృష్టించాలి, ఎవరైనా ఒకరు సృష్టిస్తేనే కానీ. How can you believe 747 has not come by big bang sound? It has to be a creator, maker, company, companies like Boeing companies who has to make that airplane. చూసినట్లయితే చాలామంది బిగ్ బ్యాంగ్ అని అది అలా దేవుని సృష్టి వచ్చిందని అలా చెప్తా ఉంటారు. కానీ అలాగే ఈ సృష్టి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయబడతా వచ్చినాయి, ఇవన్నీ సృష్టింపబడతా వచ్చినాయి. 747 itself doesn't come without any maker. How can this whole universe come with Big Bang theory? ఒక 7x7 అనే ఆ విమానమే ఒకరు ఆవిష్కరించకుండా అది రాకపోతే ఇంత పెద్ద విశ్వము ఒక సృష్టించకుండా ఎలాగొచ్చింది? Nowadays people are watching all over the world through our channel. Just with a mobile we are able to record it. చూసినట్లయితే ఈ కాలంలో మనం అన్నిటిని కూడా వాక్యాన్ని రికార్డ్ చేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ఒక మామూలు మొబైల్ ఫోన్తో అన్నిటిని మనము రికార్డ్ చేస్తూ ఉన్నాం. Can anyone tell me who invented the phone? మీలో ఎవరైనా చెప్పగలరా ఈ మొబైల్ ఎవరు ఇన్వెంట్ చేశారు? Graham Bell గారు. And his wife name is Hello. So he says hello. He said after inventing the bulb. After inventing the phone. గ్రహాం బెల్ గారు ఈ ఫోన్ని కనిపెట్టిన తర్వాత తన సతీమణి పేరు హలో, ఆమె పేరుతోనే హలో అనే పదాన్ని ఫస్ట్ దానిలో మొదటి మాట తన భార్యని పిలిచాడు. Even though your wife name is not hello, but you will be saying hello and you will be calling and using phone. ఈ దినం ఒకవేళ మీ సతీమణి పేరు హలో కాకపోయినా కానీ మీరు హలో అనే మొదలు పెడతారు మీ సంభాషణ. And if you say, no, Graham has not invented. It is, I was sleeping on my bed, on my couch. But when I was sleeping, on the table, there was a small slate, a piece of wooden, and it has said, top, and the light came, and the Facebook came, face down came, WhatsApp came, what's down came, what's right came. If I say, will you believe it? నేను చెప్తాను, నేను పండుకొని ఉన్నాను, ఇవన్నీ గ్రహాం బెల్ గురించి అదిలో కానీ నేను పండుకొని ఉన్నాను, నా దగ్గర ఒక చెక్క చిన్నది ఉండింది, దాన్ని సడన్గా ఒక వెలుతురు వచ్చేసి ఆ ఫోన్ వచ్చేసింది, ఆ ఫోన్లో ఉన్న అన్ని యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అన్నీ వచ్చేసాయని చెప్తాను. నమ్ముతారా? Will you believe? ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? No, it's Graham's invention. That's the reason we enjoy today the phone. కాదండి, ఇది గ్రహాం బెల్ గారు కనిపెట్టారు, అందుని బట్టి దాన్ని మనము వినియోగిస్తూ ఉన్నాము, దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. Hebrews 11:6 says, there is God and he is the rewarder of them those who seek God. చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడతా వచ్చింది. చూసినట్లయితే దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేవాడు అనియో నమ్మవలను కదా. You should believe that there is God. నువ్వు నమ్మాలి దేవుడున్నాడని. And you should believe that he is a rewarder of them those who seek him. చూసినట్లయితే దేవుడి యొద్దకు వచ్చువాడికి ఆయన ఫలితమును అనుగ్రహించు ఫలమిచ్చువాడని నువ్వు విశ్వాసం ఉంచాలి. If you don't believe 747 has come with a big sound, how can you believe this big world has come with Big Bang theory?
ఒకవేళ నువ్వు విమానం 7x7 విమానం వచ్చిందని నువ్వు నమ్మలేకపోతే ఆ బిగ్ బ్యాంగ్ ద్వారా ఆ విశ్వమంతా సృష్టింపబడింది ఎలా నమ్ముతావు? How can you believe in Darwin's evolution theory? డార్విన్ ఎవల్యూషన్ థియరీని ఎలా నమ్ముతున్నాం? How can you believe if say phone has come all of a sudden? How can you believe this whole universe has come all of a sudden? ఏదో హఠాత్తుగా ఈ విశ్వాసం వచ్చేసిందని ఈ ఫోన్ వచ్చేసిందని ఎలా నమ్ముతాం? When you don't believe 747 Boeing has come with a big sound, how can you believe this whole beautiful world has come with a Big Bang theory? ఆ విమానాన్ని అంత శబ్దంతో వచ్చి ఆ విమానం విషయమే నువ్వు నమ్మకపోతే ఈ విశ్వం గురించి ఏం నమ్ముతావు? The world has been created intellectually. దేవుడు ఎంతో సర్వజ్ఞాని దేవుడు ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించాడు. How can you believe in Big Bang theory? ఇలా నువ్వు ఆ బిగ్ బ్యాంగ్ థియరీని How can you believe in evolution theory? ఆ ఎవల్యూషన్ థియరీని ఎలా నమ్ముతావు? How can you believe in Darwin's theory? ఆ డార్విన్స్ థియరీని నువ్వు ఎలా నమ్ముతున్నావు? I don't know, maybe Darwin's father scolding when he has done some theater like "Arey kotoda," then he believed, "Arey I came from monkey." ఒకవేళ డార్విన్ గారి యొక్క తల్లిదండ్రులు అతన్ని ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా చేరాన్ని పని చేసినప్పుడు తిట్టినప్పుడు కోతి అని తిట్టినప్పుడు నేను కోతి నుంచి వచ్చానేమో అనుకున్నాడేమో. If Darwin's theory is right, ఒకవేళ డార్విన్ గారు చెప్పినట్టు మనిషి కోతి నుంచే వచ్చాను అనుకుంటే, if you believe in evolution right, ఒకవేళ కోతి నుండే మానవుడు వచ్చారని నమ్మితే, my logic is, why are you going to see the monkeys in zoo? మరి మనం ఎందుకు మళ్ళీ జూకి వెళ్ళి మరి ఎందుకు కోతులను చూస్తున్నాం? See, monkeys has to become man by now, or man has to revolve again to the monkeys. Why are the monkeys are still monkeys? ఒకవేళ మనుషుడు ఆ కోతి నుండి వచ్చినట్లయితే కోతిలా మళ్ళీ మారిపోవాలి, లేదా కోతులు ఇప్పటికి కూడా కోతులు మనుషులుగా మారాలి. అలా జరగట్లేదు కదా. Monkeys are still like monkeys. కోతులుగానే ఉన్నాయి. And the man is dying like a man. He is not again going back to the old evolution or back to his original state. మనుషుడు జీవిస్తున్నాడు, కొంతకాలం తర్వాత మనుషుడుగానే మరణిస్తున్నాడు, కానీ మరి ఆ కోతిలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళట్లేదే. If Darwin's theory is right, that monkeys should have become man by now. ఒకవేళ డార్విన్ గారు చెప్తున్న మాటను బట్టి మనుషుడు కోతి నుంచి వచ్చాడని చెప్తే మరి ఇప్పటికి కూడా కోతులు మనుషులుగా అవ్వాలి కదా. But why our man is still man today? ఎందుకు మనుషుడు ఇంకా మనుషుడుగానే ఉన్నాడు? How intellectually God created you and me. ఎంతో విజ్ఞానంతో ఎంతో సర్వశక్తితో దేవుడు మనుషుని సృష్టిస్తా వచ్చినాడు. I just tell one thing about man, how he created. దేవుడు మనుషుని ఎలా సృష్టించాడో ఒక మాట చెప్తాను. For our eyeballs we have eyelid. ఈ కనుగుడు చూసినట్టు మన కను పొరలు ఉన్నాయి. This eyelid, ఈ కనుమూతలు. This eyelids have a taps edge of the eyelids. This eyelid. ఈ కను పొర మనకు ఈ దగ్గర మనకు taps, what you call నల్లలు ఉన్నాయి. So the moment any dust particle falls on your eyeball, ఏదన్నా దుమ్ము మీ కంటి మీద పడినప్పుడు all the taps will be opened. అవన్నీ కూడా తెరుచుకుంటాయి. ఈ నల్లలన్నీ తెరుచుకుంటాయి. Why? To clean that dust from your eyeball. చూడలేదు, ఏదైనా దుమ్ము మీ కళ్ళలో పడినట్లయితే వెంటనే మీ కళ్ళలో నుంచి కొన్ని నీరు వస్తాయి. ఆ నీరు రావడం వల్ల మీ కళ్ళలో పడ్డ దుమ్ము కడ్డని ఏం చేయకుండా శుభ్రం చేసి దాన్ని బయటికి పంపించేస్తుంది. When I see some of the videos, reels, and how God made, I'll be crying whole nights how intellectually God created you and me, the inner beings. That's the reason King David says, the way you created me makes me to get scared. చూసినట్లయితే దేవుడు మానవ సృష్టించిన విషయము ఎన్నో వీడియోలను చూస్తూ వచ్చినప్పుడు నాకు ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో ఏడుస్తూ ఉంటుంది. దేవా ఎంత సృష్టిస్తూ వచ్చినావు అని చెప్పేసి మనుషుడి అంతర్భాగములు ఎలా సృష్టించబడినా చూస్తూ వచ్చినట్లయితే దావీదు చెప్తా ఉన్నాడు, దేవుడు మానవుని సృష్టించిన రీతి చూసినప్పుడు నాకు భయమును ఆందోళన పుడుచున్నా అని చెప్తా ఉన్నాడు. How wonderfully he created you. ఎంత అద్భుతంగా దేవుడు మానవుని సృష్టిస్తా. How dare you believe that you came from monkey? ఇలా నువ్వు ఎంత ధైర్యంగా నువ్వు చెప్పగలవు నువ్వు కోతి నుంచి వచ్చావని? If you go to any beautiful girl, ఎవరైనా అందమైన అమ్మాయి దగ్గర వెళ్ళినట్లయితే, and you say go to Samantha and say you came from monkey, ఒక ఆమె దగ్గర వెళ్ళి మీరు కోతి నుండి వచ్చారని చెప్పారు. Any heroine, what she'll do, she'll give a pia means in Malay, slap on your face.
వారిద్దరికి వెళ్ళినట్టయితే పెద్దగా గట్టిగా ఒక చెంపదెబ్బ కొడతారు. ఇమ్రా మీ అయ్య మంకి, మీ నాయన మంకి, మీ అమ్మ మంకి. And she'll say, I came, how beautifully my mother, my father gave me birth. నేను ఎంతో అందంగా ఉన్నాను, నా తల్లిదండ్రులను నన్ను వారి నుండి నేను వచ్చాను, నేను కోతి నుంచి రాలేని చెప్తుంది. How wonderfully she created. అంత అద్భుతంగా దేవుడు ఆమె సృష్టించినాడు. And God who has created us expects us to give, thanks and worship and to declare his characteristics, as we read in worship message 1 Peter 2:9 and 10. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు మనం సృష్టిస్తా వచ్చినాడు, దేవుని పోలిక చొప్పున మనం సృష్టిస్తా వచ్చినాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందున్న మనము ఆయనను స్తుతించేవారుగా ఉండాలి, ఆయన గుణాతిశయములను ప్రచురించే వారిగా మనం ఉండాలి. It is impossible to please the Lord without faith. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. This is a series, so probably I'll make it this as a part 1. I'll tell you part 2 and part 3. And many of my testimonies, how faithfully God provided in my ministry life in 34 years. I will share you many of my experiences in faith series. చూస్తుంటే విశ్వాసం బట్టి నా జీవితంలో నేను ఎన్నో చూస్తూ వచ్చినాను, చెప్పడానికి సంబంధం సరిపోదు. ఇలా కొన్ని వారాల పాటు ఇవి సాక్ష్యాలు, విశ్వాసం ద్వారా దేవుడు చేసి వచ్చిన కార్యాలన్నింటినీ కూడా మనం ధ్యానిస్తాం. There are many heroes of faith and there are many heroines of faith in the Bible. ఎంతో విశ్వాస వీరులు ఉన్నారు, విశ్వాస స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళ విశ్వాసం బట్టి ఎన్నో కార్యాలు చేస్తారు. Hudson Taylor, David Livingstone, Pandita Ramabai, Brother Buck Singh, and in my view, my mother was a heroine of faith. చూసినట్లయితే హడ్సన్ టైలర్ గారు కానీ, అలాగే పండిత రమాబాయి కానీ, ఇలా అంతే ఇంకా విశ్వాస వీరులు ఉన్నారు. నా తల్లి గారు కూడా, దేవమణి గారు కూడా. Last time I was talking with Sushilaka, I was sharing, Akka, have faith, your daughter will settle in nice, good French country. సోదరి సుశీలతో మాట్లాడుతూ వచ్చాను గత దినాల్లో. సోదరి మీరు బాధపడకండి, దేవుడు మీ కూతుర్ని దేవుడు సెటిల్ చేస్తాడు, దాని జీవితాన్ని స్థిరపరుస్తాడని చెప్తా వచ్చాను. Please say after me, have faith. నాతో పాటు చెప్పండి, విశ్వాసం ఉంచండి. There is God. దేవుడు ఉన్నాడు. There is God. దేవుడు ఉన్నాడు. And he is a rewarder. ఆయన ఫలమిచ్చే దేవుడు of those who seek him. ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన ఫలమిచ్చే దేవుడు. Father, we thank and we praise for speaking with us this evening. ప్రేమల తండ్రి, సాయంకాల సమయంలో మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ Lord, help us to have faith is a substance of things that you hope for. దేవా, విశ్వాసం ఉంచడం వలన విశ్వాసం ఎలా ఉంచాలి దేవా, విశ్వాసం ఉంచడం మాకు నేర్పించండి. And the elders obtained testimony, Brother Buck Singh and all the missionaries obtained testimony by their faith. ప్రభువా, పెద్దలైన వారు భక్సింగ్ గారు కానీ అనేక మంది విశ్వాస వీరులు ఆ విశ్వాసం బట్టే వారు సాక్ష్యాన్ని పొందవచ్చున్నారు. And the Lord Abel was offered better sacrifice by his faith. దేవా, విశ్వాసం బట్టే హేబేలు శ్రేష్టమైన బలిని తను మీకు అర్పిస్తా వచ్చున్నాడు. Lord, give us that kind of a faith. అలాంటి విశ్వాసం మీరు మాకు అనుగ్రహించండి. Thank you, Lord, for by faith you are counting as righteous, not by our deeds, not by our offering, not by our other great things, Lord. దేవా, మా జీవితాల్లో మేము అర్పించే అర్పణలను బట్టి కాక, మేము చేసే పనులను బట్టి కాక, మేము మీ యందు విశ్వాసం ఉంచే విశ్వాసం బట్టి మీరు లెక్క వేసినందుకు వందనములు. And very simply you simplified, only by faith we can please you, not with anything else, Lord. ఎంతో సాధారణంగా ఎంతో దేవా మీరు మాకు చెప్తా వస్తున్నారు ప్రభువా, విశ్వాసం ఉంచడం వలన అదే దేవా మీ యందు విశ్వాసం ఉంచడం వల్లనే మీకు మేము ఇష్టడుగా ఉండగలమని మాకు చెప్తున్నందుకు వందనాలు. Lord, help us to please you, God. దేవా, మీకు ఇష్టడుగా జీవించుటకు మాకు కృప చూపండి. Oh Lord, those who come, oh Lord, should believe that there is God and he is a rewarder of them those who seek thee. దేవా, మేము ఎంతకు వచ్చినప్పుడు దేవా మీరు ఉన్నారని, దేవా మీరు మాకు ఫలము అనుగ్రహించు దేవుడే ఉన్నాడు, విశ్వాసం మేము కలిగి ఉండటకు మాకు కృప చూపండి. Lord, each one of us have testimony today to share how faithful you are, how loving you are. When we had a little faith on you, oh Lord, you have honored our faith.
వ్యక్తిగతంగా మా జీవితాల్లో తండ్రి దేవా మేము విశ్వాసం ఉంచడం వల్ల మేము పొందిన ఫలములను దేవా సాక్ష్యాలుగా చెప్పేవారుగా మమ్మల్ని మార్చండి. Lord, send us, Lord, to have faith and, oh Lord, to spread our faith with others, oh Lord. దేవా మేము ఎందు విశ్వాసం ఉంచి మా సాక్ష్యాలు అందరికీ పంచుకుంటూ అనేక మందిని విశ్వాసులుగా మార్చినట్టు కృప చూపండి. Send us with your heavenly blessings, oh Lord. దేవా మీ పరలోక దీవెనలతో మమ్మల్ని తిరిగి పంపించండి. Lord, we pray for the church needs, oh Lord, the shed that has to be put on the terrace for the dinner and all. Lord, give us a shed with the steel sheets, oh God. దేవా మందిరంలో అవసరాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. బిల్డింగ్ మీద షెడ్ వేయడానికి మీ కృప చూపండి. అనేకమైన అవసరాలు తీర్చురావాల్సిన మనం చేస్తాం. Lord, we pray for CC cameras, oh Lord. CC కెమెరాల గురించి ప్రార్థన చేస్తాం. Chairs to be in one color, oh Lord. దేవా చైర్లన్నీ కూడా ఒకే కలర్లో మార్చగలరు. Lord, LED light back side and outside, oh Lord. అలాగే ఎల్ఈడి లైట్ కూడా వెనక వైపు బయట కూడా ఉండటం కృప చూపండి. Lord, you have given monitor, give us CPU, keyboard or a laptop, oh Lord. ప్రభువా మీ చిత్తం అయితే తండ్రి కంప్యూటర్ ల్యాప్టాప్ కూడా మీరు అనుగ్రహించడం మనం. Lord, we pray for gas stove for us to have tea, oh Lord. దేవా టీ చేసుకొని కూడా గ్యాస్ స్టవ్ కూడా ప్రార్థిస్తాం. We thank and we praise for Sister Wilma Wilson, who has, Lord, have come, oh Lord, sacrificially, Lord, giving the red carpet and the plastic carpet. Lord, you will bless them, oh Lord. దేవా సోదరుడు విల్సన్ బట్టి సోదరు విల్మాన్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు సమర్పణతో ముందుకు వచ్చి దేవుని మందిరం కొరకై వారు సమర్పించుకుని తండ్రి దేవా వారు ఇచ్చిన కార్పెట్స్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. The other day, speaker Brother Simon has given the bongos, drums. We thank and we praise for their family, oh Lord. సోదరుడు సైమన్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దాన్ని కూడా డ్రమ్స్ ఇచ్చి దేవుని మందిరంలో వాడబడి దాన్ని ఇచ్చిన సమర్పణ బట్టి వందనాలు చెల్లిస్తాం. Lord, we pray for Hauja, 2 more mics and Lord, grill work to be done, oh Lord. అలాగే తండ్రి దేవా మరి యొక్క మైక్ల గురించి ప్రార్థన చేస్తాం. అలాగే బయట జరగాల్సిన గ్రిల్ వర్క్ విషయంలో ప్రార్థన చేస్తాం. Lord, we pray for YouTube live. Lord, give us a Sony cam, oh Lord. అలాగే తండ్రి యూట్యూబ్లో లైవ్ ఇవ్వగలగడు మాకు సోనీ కెమెరాని కూడా మేము కొండగడ కృప చూపించండి. Lord, AC, so Lord, for summer, oh Lord, to escape, oh Lord. తండ్రి దేవా మీ చిత్తం అయితే తండ్రి దేవా ఈ ఎండాకాల సమయంలో తండ్రి దేవా ఎండాకాలం విషయమై తండ్రి ఒక ఏసీని కలిగి ఉంటే కృప చూపించండి. Lord, a good Lord, offer LED TV also, Lord. దేవా మీ చిత్తం అయితే ఒక మంచి ఎల్ఈడి టీవీని కూడా మేము కొనుట కృప చూపించండి. We thank and we praise for Samuel and family and Rebecca's to have children, oh Lord. ప్రభా సమయాలను బట్టి తండ్రి వారి తల్లిదండ్రులను బట్టి వారి సహోదరుని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. Sarah and her house construction, oh Lord. సహోదరి సారా వారి యొక్క ఇంటి నిర్మాణం గురించి ప్రార్థన చేస్తాం. Lord, Brother Mahesh and his wife and their business, oh Lord. సహోదరు మహేష్ని బట్టి వారి యొక్క సత్యపని బట్టి వారి యొక్క వ్యాపారం బట్టి ప్రార్థిస్తాం. Pushpanti and all the children, oh Lord. పుష్పాంటిని బట్టి వారి యొక్క పిల్లలందరిని బట్టి ప్రార్థిస్తాం. Lord, we pray for Hannah and their children to be protected, oh Lord. సహోదరి హానాని బట్టి వారి యొక్క పిల్లలను బట్టి ప్రార్థిస్తాం. వారిని మీరు సురక్షితంగా ఉంచండి. Lord, we pray for Sushilaka and Sinana and all their desire of a daughter to settle in Europe, oh Lord. ప్రభా సహోదరి సుశీలను బట్టి వారి కుమార్తెను బట్టి ప్రార్థిస్తాను తండ్రి. తను యూరోప్లో తండ్రి తను అక్కడ స్థిరపడినట్లు కృప చూపించాను. Lord, bless Amma Devamani with a good health, Lord. దేవమని అమ్మగారు ప్రార్థిస్తా ఉన్నాం. మంచి ఆరోగ్యంతో తనను మీరు నింపుతూ రావాల్సిన ప్రార్థన. Lord, we pray for Hannah's children, protect them, oh Lord. దేవ హానా ఒక సహోదరి హానా ఒక పిల్లలను ప్రార్థిస్తున్న వారిని మీరు రక్షించండి. Lord, we pray for Ujjwala and Lord Priscilla, their life settlement, oh Lord. దేవ సహోదరి ఉజ్వలను బట్టి సహోదరి ప్రిస్కిలను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాలను మీరు స్థిరపరచండి. Good jobs and good settlement, oh Lord. దేవ వారి జీవితాల మంచి ఉద్యోగంతో వారు స్థిరపడినట్లు కృప చూపించండి. We thank you for Sanjay, oh Lord. సహోదరు సంజయ్ని బట్టి మీకు Let their family to be blessed, oh Lord. దేవ వారి కుటుంబాన్ని మీరు దీవించండి. Lord, we pray for Reverend Christopher, oh God. సహోదరు క్రిస్టోఫర్ వారి బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. Thank you, Lord. He is helping us in the Lord in church prayer 6 to 6:30. Lord, give them more burden to pray for each and individuals, oh Lord. ప్రభువా 6 నుంచి 6:30 గంటల వరకు ఒక సంఘ ప్రార్థన విషయమై తనకున్న భారాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అని ఇంకా అనేక విషయంలో భారం అనుగ్రహించండి. సంఘ పరిచర్యలో మీరు అతను ఇంకా వాడుకుంటూ రావాల్సిన ప్రార్థిస్తాం. We pray for Raju and we pray for Mama. You will continue to bless, oh Lord. తండ్రి దేవ సోదరు రాజుని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. అలాగే పద్మరావు గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ. అలాగే పరిచర్యలో ఈ సంఘంలో సహవాసంలో వారు ఇంకా ఎదుగునట్లుగా వర్ధిల్లినట్లుగా కృప చూపించండి. Lord, we pray for Raju and his welding works, oh Lord. సోదరు రాజును ప్రార్థిస్తాను చేస్తున్న వెల్డింగ్ పనులను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. Lord, we pray for Christopher Anna and his son Simon, Lord, playing keyboard. Bless them, oh Lord.
అలాగే సైమన్ బట్టి తండ్రి దేవా డ్రమ్స్ ప్లే చేస్తున్న సహోదరులను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. Noah, we pray for Nathan, we pray for Thamud. You will continue to bless them. దేవా వాయిద్యాలు వాయిస్తున్న సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నా, నోవాని బట్టి, నేతిని బట్టి, పీటర్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. Marga, Priscilla, and Lord, all the families, Lord. సహోదరి మార్గాన్ని బట్టి వారి కుటుంబాలందరినీ కూడా ప్రార్థిస్తాం. Lord, we lift all of our dear ones into your mighty hands, దేవా Lord. మా ప్రియులందరినీ కూడా మీ నామాన్ని బట్టి మీకు అప్పగిస్తా ఉన్నాం. May your protection, may your direction, may your manifestation, may then blessings be upon them, Lord. దేవా మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క దేవ నడిపి వారితో ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. We thank and we praise for Wilma and Wilson, Lord, sponsoring snacks this evening, Lord. దేవా ఈ సాయంకాల సమయంలో మాకు అల్పాహారం అందిస్తున్న సహోదరి విల్సన్ బట్టి సహోదరి విల్వాను ప్రార్థిస్తా ఉన్నాం. Send us with your heavenly blessings, Lord. అలాగే తండ్రి పరలోక ఆశీర్వాదాలతో తిరిగి మనం Next week till we meet, Lord, may your mighty protection be with us. దేవా వచ్చే వారం ఆదివారం మరి తిరిగి కలుసుకునే పర్యాంతం వరకు మీ పరలోక దీవెనలో మీ తోడు మాకు ఉంచుతారండి. Help those who take advantage of Bible college and Sunday school Bible study and spoken English and church prayer. Help them to come on time, Lord. అలాగే తండ్రి దేవా బైబిల్ కాలేజ్ విషయంలోను, స్పోకెన్ ఇంగ్లీష్ విషయంలోను, సంఘ ప్రార్థనలోను, అన్నిటి విషయంలో అందరూ కూడా ఆసక్తి కలిగే వారి ముందుకు రాగలంటే కృప చూపించండి. Lord, we offer ourselves. దేవా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటాం. We give you all the glory and honor. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాం. 26th, as we want to see thief in the night, oh Lord, if we are left behind, how terrible our lives will be, oh Lord. దేవా ఈ నెల ఆఖరి ఆదివారం 26వ తారీఖున తండ్రి థీఫ్ ఇన్ ద నైట్ అనే చలనచిత్రాలను చూడాలనుకుంటా ఉన్నాం. రెండవ రాకడ విడవబడినప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి, ఆ చలనచిత్రాన్ని మేము మందిరంలో దాన్ని చూపించేట కృప చూపించండి. Help your ones to come on time, oh Lord. మా ప్రియులందరూ కూడా సమయానికి రాగలట కృప చూపించండి. Lord, we give you all the glory and honor. దేవా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ We ask all these things in mighty name of Lord and Savior Jesus Christ. మా మనవులని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. Amen. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who sin against us. Lead us not into temptation. Deliver us from evil. For thine is the kingdom, power and glory, forever and ever. Amen. Love of God, grace of our Lord Jesus Christ, the sweet communion of the Holy Ghost be with you now and forevermore. Amen. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా.